రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, ఏం తప్పు చేయలేదు, కల్తీ నెయ్యి లడ్డూ కల్తీ అయిపోయిందని ఒక దుష్ప్రచారాన్ని చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలి, వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, శ్రీవారి భక్తుల్లో వైసీపీని దిగజార్చేయాలి, ఇదే కుట్రతో తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాదిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు, 2 గంటల కిందట వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, 2 రోజుల కిందట పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సేమ్ కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు సార్ సప్తగిరి ప్రసాద్ గారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, మీకి, ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. నెయ్యిలో కల్తీ జరిగింది అనే దానిపైన నిగ్గు చేయాల్సామని చెప్పి వీళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మేము ఆ రోజు FSL ఆంధ్రప్రదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేటెడ్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి తయారు చేయడానికి వాడినటువంటి లడ్డు తయారు చేయడానికి వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని చెప్పాం. ఎట్లా చెప్పామంటే ఊరికి ఆషామాషిగా కాదు చెప్పింది, విత్ ఆల్ ఎవిడెన్స్. The TTD floated ఈ టెండర్ వేస్తే కనీసం పాలు కూడా సెక్యూర్ చేయనటువంటి ఒక కంపెనీకి టెండర్ వచ్చింది. కనీసం పాలు కూడా సెక్యూర్ చేయనటువంటి ఒక కంపెనీకి, దానికి డ్యూరింగ్ June 22 TTD ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ and submitted the report that dairy has not submitted records and documents for procurement of cow milk. కనీసం పాలు కూడా సేకరించినటువంటి ఒక డైరీకి నెయ్యి సరఫరా చేసి టెండర్ ఇచ్చాం. పాలు ఉంటేనే కదా నెయ్యి వస్తుంది. కనీసం పాలే సేకరించినటువంటి దానికి నువ్వు నెయ్యి సరఫరా చేసి కొన్ని వేల లక్షల లీటర్ల నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ ఇచ్చావు. ఇది ఎలా ఇచ్చావు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తీరా చూడకపోతే దాంట్లో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 respectively, which shows that ghee adulteration with vegetable and animal fats. క్రిస్టల్ క్లియర్ గా రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకునేసి మేము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచారణ పైన మాకు నమ్మకం లేదు, మాకు సుప్రీంకోర్టు ఇది CBI విచారణ కాదు, మీరే పోయారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. CBI ఆఫీషియల్స్, స్టేట్ ఆఫీషియల్స్, అదర్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. దాంట్లో నిన్ను సుబ్బారెడ్డి గారిని పిలిచారు, ధర్మారెడ్డి గారిని పిలిచారు, కరుణాకర్ రెడ్డి గారిని పిలిచారు. వీరందరూ వరుస పెట్టి క్యూలో నిలబడుతున్నారు కదా విచారణ సంస్థ ముందర. ఏమైనా మా పరిధిలో ఉందా విచారణ? సింపుల్ గా ఆలోచించండి. కల్తీ నెయ్యి పైన ఇన్వెస్టిగేషన్ గానీ ఎంక్వైరీ గానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. టోటల్ గా సుప్రీం కోర్టు యొక్క డైరెక్షన్ మేరకు CBI పరిధిలో ఉంది. CBI ఇచ్చిన నోటీస్ మేరకే కదా మీరు పోతున్నారు. ఇది ఈ విధంగా ఉంటే మొన్న వారం 10 రోజులు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు, గోవు పాలిచ్చే గోవు గనక నాసి రకమైనటువంటి దానా తింటే నాసి రకమైనటువంటి పాలు ఇస్తుందంట. ఆ నాసి రకమైన పాలలో నుంచి నెయ్యి నాసి రకంగా వస్తుందంట. తప్పు సుబ్బారెడ్డి చేయలే, కరుణాకర్ రెడ్డి చేయలేదు, ధర్మారెడ్డి చేయలేదంట, ఆవు చేసిందట తప్పు. ఆవు చేసిన తప్పు ఏంటంటే నాసి రకమైనటువంటి దానా తినటం ఆవు చేసిన పెద్ద నేరం. కాబట్టి మాకేం సంబంధం లేదు, ఆవుని శిక్షించండి, ఆవుని ఎంక్వైరీకి పిలిపించాలని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చినారు వీళ్ళు. అరకామణిలో ఇంత పెద్ద నేరం జరిగితే వరుస పెట్టి అందరిని పిలిపించి సిట్టు ముందుకు విచారిస్తే నేను ఒక పెద్ద ఆయన మాట్లాడతాడు, సాక్షాత్తు మొత్తం మీడియాను కూడా కించపరిచి హేళన చేసి మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. భూమన కరుణాకర్ రెడ్డి గారిని సిట్టు పిలిపించింది, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందని, నేను ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో వై సతీష్ కుమార్ అనేటువంటి AVSO అతను చనిపోయాడు, మర్డర్కి గురయ్యాడు, హత్యకు గురయ్యాడు. అతను చనిపోయిన వార్త వచ్చిన అరగంటకే ఈయన మీడియా ముందుకు వచ్చేసి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటా నువ్వు ఎట్లా డిక్లేర్ చేయగలిగావు అని అడిగారు. అక్కడ చనిపోయాడు, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ సతీష్ కుమార్ అని బాహ్య ప్రపంచానికే తెలీదు.
ఈ లోపలనే ఈయన అర్జెంట్ గా మీడియా ముందుకు వచ్చేసి సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేటప్పటికి సిబిసిఐడి సిట్ నేను పిలిపించింది. నువ్వు ఎలా చెప్పగలవు సతీష్ కుమార్ ఆత్మహత్య అని? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమి, నువ్వు దేని బేస్ చేసుకుని చెప్తున్నావు అంటే సమాధానం చెప్పలేదు ఆయన. పరకామణి వ్యవహారం, దానికి సమాధానం చెప్పలే. ఆ రోజు సతీష్ కుమార్ ని ఎవరు బలవంతం చేశారు రాజీ చేసుకోమని చెప్పి ఈ కేసులో అంటే దానికి సమాధానం చెప్పలే. సతీష్ కుమార్ దగ్గర నుండి వాటాలు ఎవరెవరు పంచుకున్నారు దానికి సమాధానం చెప్పలేదు ఆయన. మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తాడు, సిట్టునన్ని సంబంధం లేని ప్రశ్నలు అడిగిందట. మహాసముద్రం అట్ట కాదు, పెసిఫిక్ మహాసముద్రం యొక్క లోతు ఎంత అని అడిగారట. హిందూ మహాసముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయని అడిగినారంట. తిరుపతిలో వర్షం పడితే ఎన్ని వర్షం చుక్కలు వచ్చింది అని అడిగారంట. ఇప్పటి వరకు తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎంతమంది గుండు కొట్టుకున్నారని అడిగినారంట. అది మీడియా వాళ్ళని హేళన చేయటమే కదా, వెంకటేశ్వర స్వామిని హేళన చేయటమే కదా. పైగా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఆయన పిలిపించారట. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాల మేరకే మిమ్మల్ని పిలిపించారు. లేకుంటే మూసేసిన కేసును మళ్ళీ తెరపించడం ఏందండి హైకోర్టు వారు. న్యాయస్థానం వెంకటేశ్వర స్వామి న్యాయదేవత రూపంలో వచ్చి మీరు రాజీ చేసిన కేసుని ఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అర్థం కదా? చాలా విషయాలు వస్తాయి. ఎందుకు ఊరికే ఈ లోపలనే బైబుడు మాదిరెడ్డి గారు కల్టసర్ గారు కేవలం రాజకీయంగా టార్గెట్ చేయటమే. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ సదరు కంపెనీ నుంచి ఎలాంటివి ఏమీ సేకరించలేదన్న అంశాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకటి అయితే ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఒక కామెంట్ చేశారు, నేను పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా సిద్ధము ఈ విషయంలో అని. ఇప్పుడు ఈ దేశంలో ఏ దొంగనైనా ఏ నేరస్తునైనా పట్టుకొని వస్తే విచారణ అధికారులు పోలీసులు ఆడు చెప్పే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే నాకేమీ తెలియదు, నేను ఒట్టి అమాయకుణ్ణి. ఏ విధమైన చర్చకి, అందులోనూ రాజకీయ దొంగలైతే ఏ విధమైనటువంటి విచారణకైనా సిద్ధమే, నార్కోటిక్ సిద్ధమే. సిబిఐకి ఇప్పుడు సైకిల్ దొంగతనం చేసిన వైవి సుబ్బారెడ్డికి తెలిసి అంతా జరిగిందని చెప్పదలుచుకున్నారా? పక్కాగా సార్. ధర్మారెడ్డి మొన్న ఏం చెప్పాడు వచ్చి సిట్ ముందర, నాకేం తెలియదు హైకమాండ్ చెప్పినట్టే చేశాను, మొత్తం పాలక మండలి సుప్రీము. ఇప్పుడు ధర్మారెడ్డి గారు అప్రూవర్ గా మారుతున్నాడు, మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు నిన్న కూడా ధర్మారెడ్డి వచ్చాడు, అంతకుముందు తిరుపతి వ్యవహారంలో వచ్చాడు, అంతకుముందు లడ్డు వ్యవహారంలో అటెండ్ అయ్యాడు. లడ్డు వ్యవహారంలో కూడా నాకేం తెలియదండి. ఇప్పుడు ఒకరికొకరు ఇక్కడ ఒక విషయం, అసలు విషయం నేను చెప్పేది మర్చిపోతున్నా. ధర్మారెడ్డి ఏమి శుద్ధపోసి ఏం కాదు, వైవి సుబ్బారెడ్డి ఏమి ఇది సత్య హరిశ్చంద్రుడు ఏం కాదు. ఇద్దరు తోడులే, ఒకరి మీద ఒకరు తప్పించుకున్న ఆరోపణలు వేసుకుంటున్నారు. వాటాల కాడు గొడవలు అప్పుడే వచ్చినాయి వాళ్ళకి. అందుకని ధర్మారెడ్డి ఏమంటాడు, నాకేం తెలియదు, పాలక మండలి ఏం చెప్తే అది చేశాను, పాలక మండలి ఏం తీర్మానం చేసి అది చేశానని చెప్పి ధర్మారెడ్డి అంటున్నాడు. సుబ్బారెడ్డి ఏంటంటాడు, నాదేముంది పాలక మండలి, సిగ్నేటరీ అథారిటీ ఆయన కదా, మేము పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఆయన కదా, ఆయన కదా రూల్ పొజిషన్ తెలిసి ఉండాలా, హీఈస్ ద అడ్మినిస్ట్రేటర్, కాబట్టి ఆయన తప్పు చేశాడు అని చెప్పి వీళ్ళు ఎవరు తప్పు చేసినారు ఎవరు చేయలేదు అనేసి సిట్టు విచారణ తెలుస్తుంది కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరని. అవునవును, వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టినా గానీ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడేలని, ఇది నిజము. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి సార్. టిటిడి ఫ్లోటెడ్ ఈ టెండరర్ ఆన్ 13/3/25-24 for supply of 2 lakhs of ghee within 1500 kilometers radius from తిరుమల నుండి 1500 కిలోమీటర్ రేడియస్ లోపల ఉన్నటువంటి ఫ్యాక్ట్ డైరీల నుండి నువ్వు నెయ్యి సరఫరా మాత్రమే చేయాలంటే నువ్వు బోలే బాబాకి ఎలా ఇవ్వగలిగావు టెండరు అంటే వైవి సుబ్బారెడ్డి నీళ్ళు నమిలినాడు. ఇదేంద్రా బాబు ఇట్లా తగులుకున్నా నేను కుర్తిలో పడ్డ ఎలుకు మాదిరియా ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారని చెప్పి కాకుంటే మీడియా ముందుకు వచ్చి పులి ఆశకలేస్తాడు, దేనికైనా సిద్ధం నేను, నన్ను ఏం చేస్తారు మీరు అని చెప్పి అరుస్తాడు. చెట్టు ముందరకు పోయినప్పుడు కరుణాకర్ రెడ్డి నీళ్ళు నమిలినాడు, సుబ్బారెడ్డి నీళ్ళు నమిలినాడు, ఓ ధర్మారెడ్డికి చెమట్లో పెట్టి సొక్కాయి తడిచిపోయింది. అది ఇవన్నీ జరిగినాయి.
వీళ్ళు పెద్ద శుద్ధ పూసల మాదిరిగా సత్య హరిశ్చంద్రుడు అన్నదమ్ముల మాదిరిగా బిల్డప్లు ఇస్తే ఎట్లా? ఓకే అసలు ధర్మారెడ్డి అపాయింట్మెంటే తప్పు. మేము మొదటి నుండి నెత్తి నోరు కొట్టుకుంటున్నాము. ఓకే టీటీడీఈఓగా పనిచేయడానికి ఒక ఐఏఎస్ అధికారి ఉండాలా, దట్ టు నాట్ లెస్ దెన్ ద క్యాడర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలా. ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులే లేనట్టు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఐడిఈఎస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి ధర్మారెడ్డిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆయనే అడిషనల్ ఈఓ ప్లస్ ఆయనే ఈఓ ఎఫ్ఎస్సి 2 పోస్టులు చెప్పాడు. తప్పు చేశారు.